హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. ఆమెన్. హల్లెలూయా. అవును, దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థత కలిగి నీతి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు చేయని తప్పులకు అవమానమును నిందను మీరు ఎదుర్కొంటున్నారా? మనుషుల నుండి వ్యతిరేకతను మీరు ఎదుర్కొంటున్నారా? హేళన చేయబడుతున్నారా? కృంగిపోవద్దు, భయపడవద్దు. దేవుడు తోడుగా ఉన్నారు. మీరు దేవుని స్వాధీనంలో ఉన్నారు, అది మర్చిపోవద్దు. యొప్తా అనే ఒక పరాక్రమము గల బలాఢ్యుడు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయనను తన సొంత ఇంటి వారే, తన తండ్రి కుమారులే, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవాడవు, నువ్వు మా మధ్య ఉండడానికి అర్హుడవు కాదు, యోగ్యుడవు కాదు అని వారి మధ్యలో నుండి తరిమివేశారు. అయితే యొప్తా అటువంటి టైంలో కూడా దేవుని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు కూడా ఆయనకు తోడుగా ఉన్నాడు. ఒక టైం వచ్చింది, ఎవరైతే నువ్వు అర్హుడవు కాదు, యోగ్యుడవు కాదు, మా తండ్రి కుమారుడవు కాదని అవమానించారో, హేళన చేశారో, వారే వచ్చి యొప్తాను బ్రతిమిలాడి అవును ఘనముగా తిరిగి వారి దేశానికి తీసుకొని వెళ్ళి వారికి న్యాయం చేయమని, వారి మీద అధిపతిగా ప్రధానిగా ఉండమని వేడుకున్నారు. చూడండి, ఈరోజు కూడా మీరు అవమానమును నిందను ప్రజల మధ్య పొందినది ఏదైనా సరే దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు మీ నీతిని, మీ పరిశుద్ధతను వెలుగులోనికి తీసుకొని వచ్చి ఎక్కడ మీరు అవమానించబడ్డారో, నిందించబడ్డారో, హేళన చేయబడ్డారో, అపహాస్యము చేయబడ్డారో అక్కడే మీ తల ఎత్తి నిలువబెట్టి అటువంటి ప్రజల మధ్యనే మిమ్మల్ని ఉన్నతముగా హెచ్చించి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఐ మీన్ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.